నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. ప్రజలు తీర్పిచ్చినా గానీ, ఇంకా బొత్స సత్యనారాయణ గారు మారలేదండి. 3 రాజధానుల మీదే ఉన్నారు ఇంకా ఆయన. అంటే ఇక మైండ్ సెట్ మారదు. ఆ! జనరల్‌గా ఏంటంటే, మీకు ప్రజా తీర్పును గౌరవించేటువంటి సంస్కృతి, ఆ సంస్కారం ఉంటే ఇలాంటి మాటలు రావు. హ్మ్. మీరేమన్నారు? అభివృద్ధి అంతా ఒకే చోట కాన్సంట్రేట్ అవుతోంది గాబట్టి, మేము వికేంద్రీకరణ కోరుకున్నాం. ఈ రాజధానులు 3 రాజధానులైతే, పాలనా రాజధాని ఏమో వైజాగ్, శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కర్నూలులో పెట్టేస్తే జీవితాలు తలరాతలు మారిపోతాయి ప్రజలది అని చెప్పేసని ఊదరగొట్టి వదిలేశారు. హ్మ్. పోనీ చేసిందన్నా సరిగ్గా చేశారా అంటే చట్టంలో లొసుగులు. మీరు ప్రజలకి అక్కడ ఇచ్చినటువంటి రైతులకి ఏం చేస్తారంటే దానికి సమాధానం లేదు. బిల్లు పెట్టారు మీరే. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. కోర్టులో రకరకాల పిల్లి మొగ్గలేశారు. చివరికి ఇది కాలేదు. అయిపోయింది. అల్టిమేట్‌గా ప్రతిదానికి న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలు. ప్రజలే. సో, 2024లో మళ్ళీ ప్రజల యొక్క తీర్పును కోరుతూ మీరు వాళ్ళ దగ్గరికెళ్లారు. వాళ్ళు నిర్ద్వందంగా ఏమాత్రం మొహమాటం లేకుండా మాకు 3 రాజధానులు వద్దు. మాకొక్క రాజధాని చాలని చెప్పేసని ఇచ్ఛాపురం దగ్గర నుంచి కుప్పం దాకా ఒకటే రకమైన తీర్పిచ్చారు. ఉత్తరాంధ్ర లేదు, కోస్తాంధ్ర లేదు, రాయలసీమ లేదు. మీకు తెలుసు కదా! అవును. ఎక్కడైతే మీరు పాలనా రాజధాని మేము పెడతాం, ఉద్ధరిచ్చేస్తాం మొత్తం ఉత్తరాంధ్రనంతా అంటే, ఉత్తరాంధ్రలో ఉన్న 2 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క సీటు రాలా మీకు. అలాగే వ వ వైజాగ్‌లో ముక్కు మూలిగి విశాఖపట్నంలో ఒకటో, రెండో వచ్చినాయి. దాని అర్థం ఏంటండి? మీరు చెప్పిన మాటలు మాకు అవసరం లేదని వాళ్ళు నిర్ద్వందంగా తిరస్కరించినట్టే కదా! తనని గూడా ఓడించి. హ్మ్. విచిత్రం ఏంటంటే, ఆ! గెలిచే వాళ్ళలో బొటాబొటిగా అయినా గాని, బొత్స సత్యనారాయణ గారు బయటపడతారు అనుకున్నారు చాలామంది. అవును. అవును. చీపురుపల్లిలో. చీపురుపల్లిలో. అవును. మొత్తం ఆ జిల్లాకి మొత్తానికి ఆయన కింగ్ లాంటిది. ఆయన కింగ్‌డమ్ అది. మరి అలాంటి చోటే ఆయన్ని గూడా ఓడించిన తర్వాత, అప్పటికైనా జ్ఞానోదయం అవ్వాలా? ఎక్కడ తప్పు జరుగుతోందనేది. దురదృష్టకరంగా ఇవాల్టికి గూడా వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయి జ్ఞానం రాలేదని అనుకోవాలి. లేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికే మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇవాళ అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మనకి. అవును. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఆ జరిగినటువంటిది 2014, 19లో వచ్చినటువంటి మొమెంటమ్ అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఎలా జరిగుండేది? ఎక్కడి దాకా వెళ్ళేది రాష్ట్రం? వీళ్ళు ప్రచారం చేసినట్టుగా లక్షల కోట్లతో పని లేకుండా అది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్‌గా ఎలా తయారయ్యేది? సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనేటువంటిది వివరంగా చెప్పారు. అలాగే 2019, 24 మధ్యన జరిగినటువంటి విధ్వంసం. దాన్ని ఎలా మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళే ఒకళ్ళేమో దాన్ని శ్మశానం అంటారు. సాక్షాత్తు స్పీకర్ స్థానంలో ఉన్నాయనేమో కమరావతి అంటారు. రకరకాలుగా మాట్లాడి కట్టడానికి ఎంత కష్టపడ్డారో నాశనం చేయటానికి దాంట్లో పదో వంతో కూడా పని లేకుండా నాశనం చేసేసారు. ఎప్పుడైనా చూడండి ఒక కట్టడాన్ని కట్టడానికి నెలలో, సంవత్సరాలో పడుతుంది. కూల్చడానికి ఎంతసేపు పడుతుందండి? ఆ! 2 జేసీబీలు పెడితే పొద్దున మొదలుపెడితే సాయంత్రానికి కూల్చేయొచ్చు. అసలు ఆ రోడ్లు కూడా తవ్వి కాంక్రీట్ కూడా దేసిపోయిన విజువల్స్ చూసామండి. అవును. చూసారుగా మీరయి? అవును. అవును. ఆ! అవును. అంటే నేననేదేంటంటే సడెన్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒక బార్బేరియస్ అంటే అనాగరిక పాలన అనాలి దీన్ని. హ్మ్. నాగరికులు ఎవడన్నా చేస్తాడండి? ఏసిన రోడ్డుని తవ్వేసి కంకర, ఇసుక తీసుకుపోతాడా ఎవరన్నా? అవును. అంటే అలా చేశారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇక ఎప్పటికి ఇది రాజధాని కాదు కాబట్టి, ఈ రోడ్లతో పనే ఉంది. ఇవాళ చూసాం. అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, పర్మనెంట్ సెక్రటరియట్, పర్మనెంట్ హైకోర్టు, మిగతా సచివాలయం వీటన్నిటికి ఆహ్, మిగతావి కోర్టు భవనాలు వీటి కట్టడానికి అక్కడ పెట్టినటువంటి వాటిల్లో ఎంత స్టీలు తుప్పుపట్టిపోతా ఉందండి. అవును. గుట్టలు గుట్టలుగా పడుంది. తర్వాత ఆ రోడ్డు మీద ఏసినటువంటి పైపులు పెద్ద పెద్ద పైపులన్నీ అలాగే పడున్నాయి. మరి అయి గూడా అన్నీ ఉన్నాయో, కొన్ని పోయినాయో తెలీదు. సో, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రజలు ఇందాక చెప్పినట్టుగా తీర్పు ఏకైక రాజధాని అని వాళ్ళు క్లియర్‌గా ఇచ్చేసారు. ఇచ్చేసినప్పటికీ కూడా ఇంకా ఎలా మాట్లాడుతున్నారంటే
వీళ్ళకి అజ్ఞానం అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ ఒక ఆయన క్వశ్చన్ వేశారండి. ఉమ్. సో మళ్ళీ దీనిలో మార్పులు జరిగితే గవర్నమెంట్ రేపు మారితే కడపలో పెట్టమనో లేకపోతే ఇంకోటో జరిగితే జరిగితే ప్రాబ్లం మళ్ళీ తలెత్తే అవకాశం ఉంటుంది కదా. ఉమ్. దీనికి శాశ్వతంగా ఏదైనా చేయొచ్చు అంటే ఉమ్. ఆయన కూడా సమాధానం చెప్పలేకపోయారు. అంటే ఒకటండి, దానికి సమాధానం ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసేయటం. పూర్తి చేసిన తర్వాత చట్టబద్ధంగా ఏదైతే ఉందో Hmm. దాన్ని నోటిఫై చేసి దాని గెజెట్ నోటిఫికేషన్ వ్యవహారం అవి అప్పట్లో జరగలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి నడుస్తూ ఉంది కదా, ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది కదా అన్నటువంటి ఎవరికైనా అనుకుంటారండి. ఫ్యూచర్లో ఒక నాయకుడు వస్తాడు, వచ్చి బంగారంలాగా 34,000 ఎకరాల పొలం అక్కడ ఉండి దాదాపు 70-80% కంప్లీట్ బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినటువంటి రాజధానిని మార్చి 3 రాజధానులని ఎవరిని అంటారని ఎవరిని ఊహించారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాంటిది కూడా సాధ్యమని ఇంప్రూవ్ చేశాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇక ముందు ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా దాన్ని ఏమి చెక్కు చెదరగా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంటర్వ్యూ చూశాను. అన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని కట్టేద్దాం అన్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎంత అద్భుతమైన ఆలోచన అండి, ఎవరికైనా వస్తుందా? ఏమాత్రం అసలు పిహెచ్డీలు ప్రపంచాన్ని మొత్తాన్ని చదువుకున్న వాళ్ళు కూడా అట్లా కొన్ని వేల మందికి జీవనోపాధి ఇస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీని అది తీసేసి దాంట్లో రాజధాని కట్టేద్దాం అని చెప్పేసి అన్నాడంట. ఏంటంటే కావాల్సినంత ల్యాండ్ కనపడుతుంది అక్కడ, ఎక్కడ ల్యాండ్ కనపడితే అక్కడల్లా ఇది చేయటమే కదా. సో ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అమరావతి అనేటువంటిది ఏంటంటే చారిత్రాత్మక నగరం కాబోతోంది. కాబట్టి దానికంటూ నేను గతంలో కూడా చెప్పాను, ఒక మహాక్రతువు జరిగేటప్పుడు, ఒక మహాయజ్ఞం జరిగేటప్పుడు ఏంటంటే కొన్ని విఘ్నాలు రావటం అనేటువంటిది అది సహజం. కానీ దానికి ఉన్నటువంటి వాస్తు బలం ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతానికి, ఎందుకంటే జీవనది లాంటి కృష్ణానది దానికి ఉత్తరం వైపున ప్రవహిస్తూ ఉండటం, తర్వాత రాష్ట్రానికి మొత్తానికి సెంటర్లో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు అమరావతి అనేటువంటిది. ఆయన ఒక మాట చెప్పారు సార్, ఇప్పుడు నాకు హైదరాబాద్లో వచ్చినప్పుడు ఓన్లీ ల్యాండ్ మాత్రమే ఉంది, చుట్టూ వాటర్ లేదు, ఏది లేదు. అందుకే కదా నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది, తర్వాత మంజీరా నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ అది లేదు కదా. అవును, ఎలాంటి ముందు ఒక మహానగరానికి కావాల్సింది ఏంటంటే వాటర్ రిసోర్సెస్. కరెక్ట్. సో అలాగా అంత పెద్ద నది అక్కడ వారుతున్నప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చండి. సో అమరావతి అనేటువంటిది ముహూర్త బలం అలాంటిది. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు ఏమంటారంటే ఆ మట్టి నీరు అది తీసుకొచ్చారు, అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, అన్ని ప్రాంతాల నుంచి. దాన్ని కూడా ఎగతాళి చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళకి వాటి విలువ తెలియదు. అంటే భారతదేశం తర్వాత హిందూ ధర్మం యొక్క దాని ప్రాముఖ్యత, ఒక ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత, తర్వాత లేకపోతే అన్ని చోట్ల నుంచి అక్కడ వచ్చినటువంటి నీరు మట్టిలో ఉండేటువంటి పవర్ ఏంటి, ఇది తెలియని వాళ్ళు మాట్లాడితే వాళ్ళని చూసి మనం జాలిపట్టం తప్పితే వేరే మార్గం ఏం లేదు. ఎందుకంటే ఆ రోజున అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చింది ఎందుకంటే ఇది మన రాజధాని అనేటువంటి ఒక సెంటిమెంట్. అది ఇప్పటికీ కూడా మనకి అదొక మాన్యుమెంట్ లాగా ఉండిపోతుంది అది. కాబట్టి ఎవరు వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే అంతకుముందు సాఫీగా ఒక 2 ఏళ్లలో అయిపోయేది, ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం కాబట్టి మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే అదృష్టం ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్ విల్ ఉంటాం, అమరావతి మీద క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనేటువంటిది ఇవాళ అక్కడ జరిగేటువంటి రియల్ ఎస్టేట్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ దాని వంక చూస్తున్నటువంటి పద్ధతి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని పాజిటివ్ సంకేతాలు పంపిస్తోంది కాబట్టి వాళ్ళ కేంద్ర సంస్థలన్నీ త్వరితగతిన ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. కానీ జరిగినటువంటి విధ్వంసం ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది చూసిన తర్వాత అయినా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని ఇప్పటికైనా నోరు తెరవకుండా ఉంటే వాళ్ళ మర్యాద దక్కుతుంది, లేదా ప్రజలు ఇంకా పల్సన్ అయిపోతారు.